నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగం చేయడం జరుగుతుంది, అలాగే వస్త్రదానం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ మానస్ పొయ్గే గారు, శ్రీమతి సుష్మిత వంకాల గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్నారు. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ, వస్త్రదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో శ్రీ మానస్ పొయ్గే గారి, శ్రీమతి సుష్మిత వంకాల గారి వివాహ దినోత్సవ శుభ సందర్భంగా ఈరోజు ఆశ్రమ వాసులకు అన్నదానం మరియు వస్త్రదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ మానస్ పొయ్గే గారికి, శ్రీమతి సుష్మిత వంకాల గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరెన్నో జరపాలని కోరుకుంటూ, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ అనౌన్స్ టు యూ. శ్రీ మానస్ పొయ్గే గారు, శ్రీమతి సుష్మిత వంకాల గారు మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలా ఏం లేని గడిచిన చెరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధిని కోరుకుంటూ మీ జంటకి పెళ్లిరోజు శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ మానస్ పొయ్గే గారికి, శ్రీమతి సుష్మిత వంకాల గారికి, చిరంజీవి సియా పొయ్గే గారికి, శ్రీమతి రీమా సల్వార్ గారికి, శ్రీ అనికేత్ సల్వార్ గారికి, చిరంజీవి అమైరా సల్వార్ గారికి, చిరంజీవి రిదాన్ సల్వార్ గారికి, శ్రీ అనూప్ కుమార్ సల్వార్ గారికి, శ్రీమతి సుజాత గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటితన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సుష్మిత వంకాల గారికి, శ్రీమతి రీమా సల్వార్ గారికి, శ్రీమతి సుజాత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెండేసార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేసార్కు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ మానస్ పొయ్గే గారు, శ్రీమతి సుష్మిత వంకాల గారు మీరు వస్త్రదానం చేస్తున్నారు, మేము వస్త్రదానం స్వీకరిస్తున్నాం. వస్త్రదాత సుఖీభవ, వస్త్రదాత సుఖీభవ, వస్త్రదాత సుఖీభవ, సుఖీభవ, వస్త్రదాత సుఖీభవ, సుఖీభవ, వస్త్రదాత సుఖీభవ. అలాగే శ్రీ మానస్ పొయ్గే గారు, శ్రీమతి సుష్మిత వంకాల గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు బూందీ మిక్చరు, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ రవ కేసరి, అలాగే రైసు, ఆలు బఠానీ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. ఏ దొరికినా అది ఏమిచ్చినా
చింతకాయ ఇతపు మణికొండ మరి చెట్టు అలవాటైంది లేపి లేపి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.